పాస్పోర్ట్ పాస్పోర్ట్ అడుగుతారు మరి మేబీ, అంటే పాస్పోర్ట్ అదంటేనే ముందరకు ఎలవ్ చేస్తారేమో. తినకమ్మ గ్రాసియాస్. మళ్ళీ ఇంకొక ప్రొటెస్టర్స్ మొత్తం అంతా వీళ్ళే ఈ ఏరియా అంతా కబ్జా చేసి పడేసారు. ఈడ చూడండి ఎంత పెద్ద చెట్టు తీసి పడేసారు ఈడైతే. ఇంకా అసలు ఈడ పోవడానికి దారి ఉందా లేదా? దేవుడా ఏంది ఇది, ఇన్ని లారీలు అసలుకి. ఈరోజు మనం క్యాపిటల్ సిటీ నుంచి ఇంకా వేరే దేశానికి వెళ్ళిపోతున్నాం చూడండి. ఇంగ్లీష్, యు స్పీక్ ఇంగ్లీష్? పాస్పోర్ట్ పాస్పోర్ట్ అడుగుతారు మరి మేబీ, అంటే పాస్పోర్ట్ అదంటేనే ముందరకు ఎలవ్ చేస్తారేమో. తినకమ్మ ఎక్కడున్నది ఇందులో? బొంగమూతి పెట్టినేమో, ఇంకా తీసేస్తా అయిపోతుంది. ఇంకా ఇందులో పెట్టాను. ఇంకా మళ్ళీ ఎక్కడైనా ఆపితే ఇబ్బంది. చెక్ చేస్తూ స్టాంపులు ఎక్కడున్నాయి ఏందనేది. గ్రాసియాస్. ఇప్పటిదాకా స్పానిష్ రాదని వీడి థ్యాంక్స్ అని స్పానిష్లో చెప్తుండేందని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక ప్రొటెస్టర్స్ మొత్తం అంతా వీళ్ళే ఈ ఏరియా అంతా కబ్జా చేసి పడేసారు. ఈడ చూడండి ఎంత పెద్ద చెట్టు తీసి పడేసారు ఈడైతే. ఇంకా వీళ్ళు ఏమైనా ఎప్పుడు సైడ్ ఇస్తారంటే పోలీస్ వెహికల్ వచ్చినప్పుడు, అంబులెన్స్ వచ్చినప్పుడు అంతే. ఇంకా ఇక్కడ ఒక అంబులెన్స్ పోతుంది అందుకని సైడ్ ఇస్తారు. ఎంత పెద్ద చెట్టు, ఇక్కడి నుంచి అంత అక్కడ దాకా చెట్టు కొట్టి పెట్టేసారు. ఇలా ప్రొటెస్ట్ తగలయ్యా నాయన, పోనీరా బాబాయ్. బైక్స్ని మాత్రమే కొంచెం పర్మిషన్ ఇస్తారు. అండ్ ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా పనామాలో చైనీస్ లెక్క ఉన్నారు కొంచెం ఫేస్ చూడడానికి. ఇట్లా పోవడానికి ఉందా లేదా? ఊరు వచ్చిందంటే కథం ఇట్లనే ఇదే. ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేనైతే ఒక ఎక్సైటింగ్ గివ్ అవే ని తీసుకొని వచ్చిన. అదే ఐఫోన్ 15 Pro Max గివ్ అవే. 2 ఫోన్లు అయితే మీకు ఇవ్వబోతున్నా. ఆ ప్రాసెస్ ఏందో మీరు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో అండ్ వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వాలి. నేనైతే లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టేసిన. మీరు గివ్ అవే లో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి అండ్ ఎట్లా విన్ అవ్వాలనేది అయితే మాత్రం మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు అర్థమవుతుంది. వెంటనే జాయిన్ అయిపోండి. ప్రాసెస్ ఏందనేది కూడా మొత్తం నేను మన గ్రూప్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్ గా స్టెప్ బై స్టెప్ అనేది. లాస్ట్ టైం నేను గివ్ అవే పెట్టినప్పుడు మీరు చూసారు కదా ఎంత జెన్యూన్ గా అయితే ఇచ్చినో, సేమ్ ఈసారి కూడా అంతే జెన్యూన్ గా అయితే ఇవ్వబోతున్నా. చాలా ఈజీ ప్రాసెస్, తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. మీరు కూడా కొత్త ఐఫోన్ 15 Pro Max అయితే గెలుచుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకా వెంటనే లేట్ చేయకుండా ఇప్పుడే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. అప్డేట్స్ అన్ని మీకు అక్కడ తెలుస్తాయి. నంకమ్మ ఎన్ని లారీలు ఆగినాయి అసలుకి ఇక్కడ. అసలు ఇక్కడ పోవడానికి దారి ఉందా లేదా? వీళ్ళు చూడండి ఆడ పోకుండా బాక్సులు పెట్టారు. ఇట్లా ఇక్కడ నుంచి ఒక రూట్ ఉందా? వీళ్ళు చూడండి బనీళ్ళు డ్రాయర్లు అన్నీ పెట్టుకోరు. ఓ నాయన ఎన్ని లారీలు ఆపిరు వీళ్ళు అసలు. ఇక్కడ చాలా ఉన్నాయి. అరుస్తూ ఉంది ఆయన ఎవరు. దేవుడా ఏంది ఇది, ఎన్ని లారీలు అసలుకి. ఎన్ని రోజులైందో వీళ్ళు వచ్చి. వీళ్ళని అసలు వదిలిపెట్టట్లేటుంది. ఓకే ఇక్కడ చూడండి. ఇంకా మళ్ళీ ఇక్కడ కూడా అంతా మొత్తం ఆపేసారు అసలుకి. కొంచెం అంటే కొంచెం కూడా ఎవరిని వదలట్లేదు. బైకర్స్ ఓన్లీ మాత్రమే. అది కూడా ఒక 1 వీక్ బ్యాక్ వరకు అయితే బైకర్స్ని కూడా వదిలిపెట్టలే అనమాట. మాకెట్లా తెలుసు అంటే కొంతమంది ఫారినర్స్ వచ్చారని చెప్పిన కదా లాస్ట్ బ్లాగ్లో, అమెరికా నుంచి. వాళ్ళు 3 రోజులు అట్లే నిల్చోబెట్టిరంట వాళ్ళని. దీని అంకమ్మ వీడోడో ఇక్కడ ఇంత పెద్ద చెట్టు వేసిండు. ఈ పక్కన బొక్క అశోకుడు ఇరువైపున, రోడ్డుకి ఇరువైపున చెట్లు నాటేయమంటే వీళ్ళు రోడ్డు మీద వేసేసారు కట్ చేసుకొని వచ్చి.
అసలు ఏందో లారీలు అన్నీ అడ్డు పెట్టేసారు ఇక్కడైతే మాత్రం. అరొకరా నాయన, మీరు ఇంతసేపు నేను చూడుంటే మీరు సందులోంచి వెళ్ళిపోతారా అరే అన్నట్టు అరుస్తురు. గోప్రో బ్యాటరీ అయిపోయింది, ఎట్లా మార్చాలి ఏందని చూస్తున్నా. ప్రొటెస్టర్స్ ఇప్పటిదా అనుకున్నారు మొత్తం, ఇంకా వీళ్ళని దాటి వచ్చేసినాకే మారుద్దాం అని చెప్పేసి ఇప్పుడు మార్చిన. ఎందుకంటే అక్కడ ఆపినప్పుడు మార్చినా అనుకోండి, వాళ్ళు ఏదో వచ్చి మాట్లాడతారు, లేదంటే ఆగమంటారు, ఎందుకు రిస్క్ అని చెప్పేసి. అండ్ పక్క లేన్లో కూడా మొత్తం అన్ని ట్రక్స్ అన్నీ ఆగిపోయి ఉన్నాయి. ఓ దేవుడు, సరే ఎందుకు ఆగిందా అబ్బా అని ఇక్కడ ఆగినట్టున్నాడు. ఇక్కడ చూడండి మళ్ళీ ప్రొటెస్టర్స్, వీళ్ళు అసలు ఎక్కడికి పోయినా ఉంటున్నారు. ఎవ్రీ ఒక 2-3 కిలోమీటర్లు అంతే ఒక ఊరు లాంటిది వస్తుంది అక్కడ అంతా. ఇంకా చూడండి జనాలు కూడా మొత్తం నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు వీళ్ళు. అండ్ పాస్పోర్ట్ చెకింగ్, గ్రాసియస్, జస్ట్ అడుగుతున్నారు ఎటు పోతున్నారు ఏంది అని అంతే ఇక్కడ ఉన్న వాళ్ళని. అండ్ ఆల్మోస్ట్ వచ్చేసినాం, ఇంకా కొంచెం దూరం ఉంది అంతే, ఒక 5 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ ఉందేమో బార్డర్కి. నాకు తెలిసి అంతా కూడా ఉండకపోవచ్చు. అక్కడ వచ్చినట్టుంది, ఇదే అనుకుంటా బార్డర్. అయిపోయింది పనామా, బాయ్ బాయ్. ఓకే, ఇది దాటి వెళ్ళిపోతే ఇంకా కోస్తా రీకా. ఈరోజు మనం క్యాపిటల్ సిటీ నుంచి ఇంకా వేరే దేశానికి వెళ్ళిపోతున్నాం చూడండి. టింగ్ 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 టింగ్. ఓకే, ముందుకు వెళ్ళమని చెప్తున్నారు. ఎవరు చూడటారుతాడు. జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ అన్ని వేసి పడేసేటట్టు చూస్తుంటే. ఇక్కడ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ 2 కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. స్టాంపింగ్ డన్. ఇక్కడ ఉన్నాడు చూడండి, ఈయన ఇక్కడ కస్టమ్స్ ఆఫీసర్ అంట. మామూలు కామెడీ పీస్ లెక్క లేడు. రైట్, ఇంకా అయిపోయింది. అసలు ఇక్కడ మనం నార్మల్గా దిగి ఇలా నడుచుకుంటూ పోయినా కూడా అడిగేటోళ్ళు ఎవరు లేరు, అంత స్ట్రిక్ట్ ఉంది ఇక్కడ. ఒరే 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 చింటుగా 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 సిటీ మొత్తం చింటూకి ఫ్రెండ్స్. అమ్మ ఆ పాట పాడితే కదా రాదు మా దగ్గరికి. కోస్తా రీకా పాసో కానోస్. ముందు ఎక్కడుందో కస్టమ్స్ ఆఫీస్ అంటే ఇదే, ఇక్కడ అయితే బెటర్. పపరీత ఆడితే ఆట. ఇవ్వండి కోస్టారికా నెంబర్ ప్లేట్. ఓకే, ఇప్పుడైతే నేను కోస్టారికాలో మనకి ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది, కస్టమ్స్ ఒకటి చేపిస్తున్నా. అండ్ ఇక్కడ ఇన్సూరెన్స్ తీసుకోవాలంట. వేరే కంట్రీ ఎక్కడ తీసుకున్నా ఒప్పుకోరంటే వాళ్ళు, ఇక్కడ కస్టమ్స్ ఆఫీస్ పక్కన ఇన్సూరెన్స్ ఆఫీస్ కూడా ఉంది, అక్కడ తీసుకుంటేనే ఒప్పుకుంటారంట వాళ్ళు. అమ్మాయి నమ్మయ్య మొత్తం చీమలు తిరుగుతాము. ఓకే రైట్, సక్సెస్ఫుల్గా మనమైతే కోస్టారికా దేశంలో కూడా ఎంటర్ అయిపోయినాం. అండ్ కస్టమ్స్ అండ్ ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసేసుకున్నాం. ఇన్సూరెన్స్కి అయితే మనిషికి $41 తీసుకున్నారు. చెర్రీకి $41, నాకు $41. 30 రోజులు తిరగచ్చు అనమాట ఈ కంట్రీలో. అండ్ ఎదురుగానే పిజ్జా షాప్ ఉంది చూడండి, వెళ్ళేసి మనం తినేసి ఇంకా ఇక్కడ నుంచి నాన్ స్టాప్ అయితే వెళ్ళిపోతాం అనమాట. అండ్ కొంచెం మనం ముందుకెళ్తే టైం కూడా మారిపోతుంది, ఒక 1 అవర్ అయితే కలిసి వస్తుంది. అండ్ ఇంకొక 5-6 అవర్స్లో మనమైతే ఇంకా ఈరోజు డెస్టినేషన్ కోస్టారికా బార్డర్లో ఒక ఊరు ఉందన్నమాట. అంటే ఇదే దేశంలో ఎడ్జ్కి వెళ్ళిపోతాం మనం ఒకటే రోజులో. అండ్ రేపు 1, 2, 3 దేశాలు మారాలన్నమాట. చూద్దాం, ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా వెళ్ళిపోదాం అంతే, ఇంకా లేట్ చేయాల్సిన లేదు. ఇవ్వండి కరెక్ట్గా మన బైక్స్ అక్కడ పెట్టేసి, అది ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఆఫీస్, దాని ఎదురుగానే ఇక్కడ ఒక షాప్ ఉంది, పిజ్జాలు చికెన్ ఫ్రైస్ అన్నీ అమ్ముతున్నారు అనమాట. పిజ్జా తిందామని వచ్చినాం, కానీ పిజ్జా కన్నా చికెన్ వింగ్స్ అయితే వర్త్ అనిపించింది. రెడీగా ఉన్నాయి, తొందరగా ఇచ్చేస్తాడు, తొందరగా తిని స్టార్ట్ అయిపోవచ్చు అని. అండ్ అంటే ఇంకా వీళ్ళ కంట్రీలో ఒక రూల్ ఏంటంటే, ఈ కంట్రీ నుంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడు అక్కడ చూసారు కదా $9 కట్టాలంట. అది ఎగ్జిట్ ట్యాక్స్ అంట. అంటే ఇన్ని రోజులు మనం అక్కడ నాకు తెలిసి ఆ రోడ్స్ అన్నీ యూజ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం నికరాగ్వాలో ఎంట్రీ అవుతున్నాం కదా, సో దానికి ఇప్పుడు మనకి కట్టేసినాం. ఓకే ఓకే అయిపోయింది ఇంకా తినడం. అండ్ నెక్స్ట్ ఇంకా పెట్రోల్ పంప్లో ట్యాంక్ ఫుల్ చేయించుకొని పోతే అయిపోతుంది. ఇక్కడే ఉంది అబ్బా, ఇదే అట్టండి, కరెక్ట్ 1/2 కిలోమీటర్ ఉంది అంతే. నేను ఇంకా ఇక్కడ మధ్యాహ్నం అయిందంటే వర్షం పడుతుందంట.
ఓరి నాయన, లైన్లో నిలబడాలి. అచ్చా చచ్చింది గుర్ర. నెక్స్ట్ ఇంకొక 40 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ ఉంది. ఓకే. ఓరి నాయన, ఇక్కడ వర్షము పడేటట్టే ఉంది మొత్తం మ్యాటర్. ఇక్కడ చూస్తుంటే పైన మేఘాలు. అండ్ వెల్కమ్ టు కోస్టారీకా. కోస్టారీకా ఈ స్పానిష్ వాళ్ళు భలే అంటున్నారు. మనం కోస్టారీకా అంటాం కదా, వీళ్ళు కోస్టారీకా. కోస్తా అని కూడా అట్లా కోస్తా అట్లా చెప్పడం కూడా నాకు రావట్లేదు. వాళ్ళు ఎట్లా అంటారు అనేది కరెక్ట్గా, వీళ్ళు ప్రొనౌన్సియేషన్ వెరైటీగా చేస్తారు. ఇంకా ఇక్కడైతే ఎటువంటి ప్రొటెస్ట్లు అట్లయితే ఏముండదు. కాకుంటే 4 లేన్ రోడ్ కూడా ఉండదు అనమాట. ఇట్లనే పోవాలి. ఈ రేంజ్లో పడుతుంది వర్షం కంటిన్యూస్గా. ఒక 10 కిలోమీటర్స్ నుంచి వర్షం పడుతూనే ఉంది. ఏంటో నాకు ఇది అర్థం కాదు. ఒక విచిత్రమైన రూల్. ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి నాకు. వర్షం అయితే ఉంటూనే ఉంటుందంట. అసలు ఇంక మనం వర్షం పోతుంది అన్న ఒక అది పెట్టుకోవద్దు మైండ్లో. వర్షం ఉంటూనే ఉంటుంది అనుకునేది వదలాలి ఇంకా.